హాయ్ మేడం. హాయ్. సో ఎలా అనిపించింది గేమ్ చేంజర్ మూవీ? సూపర్ సార్. సో సూపర్. ఏం నచ్చింది రామ్ చరణ్ లో మీరు? రామ్ చరణ్ అన్ని 3 సీన్లు కూడా బాగున్నాయి సార్. ఓకే. సీఎం గా, ఓకే. పోలీస్ ఆఫీసర్ గా చాలా ఓకే. బాగున్నాడు. ఓకే, మూడిట్లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏదనిపించింది? సీఎం ఓకే. సీఎం క్యారెక్టర్ బాగా నచ్చింది. సేమ్ మన పవర్ స్టార్ ఫ్యాన్స్ మేము. ఓకే. సో ఆయన సేమ్ ఎలా అయితే బాబాయ్ ఉన్నాడో అబ్బాయి కూడా అలాగే ఓకే. ఫ్యూచర్ అంటే ఇది బాబాయ్ కోసమే ఈ సినిమా తీసారు అనుకుంటున్నా? అలా ఏం అనుకోవట్లేదు. జరిగింది అక్కడ ఆంధ్రాలో నిజం జరిగింది కాబట్టి అది నిజమే. ఓకే. ఏదైతే రేషన్ అక్రమాలు అది బియ్యం. కరెక్ట్ సార్. మేము కూడా ఎలక్షన్ కి వెళ్ళాము. ఓకే. మేము కూడా వెళ్ళాము ఎలక్షన్ కి. మేము చూసాం దగ్గరుండి కూడా ఓకే. ఆంధ్రాలో. అది కరెక్ట్ గా ఏదైతే ఆంధ్రాలో జరిగిందో అదే సీన్స్ ఇప్పుడు జనాలకి అందరికి అర్థమైపోతుంది. ఓకే. ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అని చాలా మందికి డౌట్ ఉండే. డౌట్ క్లియర్ చేశారు రామ్ చరణ్. పుష్ప 2 రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుంది అనుకుంటారా గేమ్ చేంజర్? బ్రేక్ చేస్తుందా అంటే ఇప్పుడు మనకి దాంట్లో పాటలు అవి ఇవి అది వేరు. ఇది ఓకే. నిజ జీవితానికి సంబంధించింది సార్. ఇది ఓకే. చాలా మంది ప్రజలకి పేదవాళ్ళకి అన్యాయం జరగకుండా చూసుకునేది అనమాట సినిమా. చాలా మంచి సినిమా, సూపర్ సినిమా. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్. సో అంజలి గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? చాలా బాగా నచ్చింది. ఓకే. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంజలి గారు అట్లా ఉంటారని. సూపర్ అంజలి. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్ చాలా బాగుంది. సూపర్ ఉంది. సాంగ్లు చాలా కొత్తగా చిన్న అంటే టీనేజ్ అబ్బాయి లాగా ఉన్నాడు రామ్ చరణ్. సూపర్ ఉన్నాడు. ఆ హెలికాప్టర్ నుంచి రామ్ చరణ్ అది చూస్తుంటే మాకు గూస్ బాంబ్లే. ఓకే. ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ అయితే అదిరిపోయినాయి. బీజిఎం ఎలా అనిపించింది? తమన్ బీజిఎం సూపర్. తమన్ అయితే అసలు ఎక్కడ తగ్గేదా లేదు. ఓకే. ఓకే, ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? ఓవరాల్ గా అంటే 200 పైన ఇస్తానండి నేనైతే. ఓకే. థ్యాంక్ యూ. ఓకే.